పరీక్షకు మనం వెళ్తున్నాం ఈరోజని? మీరు ఎవరినైనా చూసేటప్పుడు వీళ్ళు మంచి భక్తి పరులని దేన్ని బట్టి డిసైడ్ చేస్తారండి? బిహేవియర్, బట్ల మామూలుగా చెప్పండి. ఇక్కడ స్త్రీలైతే తలకి కట్టుకునే స్కార్ఫ్ ఆర్ ఏదో మీరు అనుకుంటున్న స్టోల్లో క్లాత్, చున్నీయో చీరో ఏదో కట్టుకుంటారు. పురుషుడికి భక్తి ఎలా పరీక్షించబడుతుంది? బ్రేస్లెట్ వేసి దానికి సిలువ వేసుకుంటే, లేకపోతే మెడలో సిలువ చేయను, లేకపోతే బంపర్ స్టిక్కర్స్కి కారు మీద జీసస్ అని, ఫాలో జీసస్ అని, లేదా ఇంకేదో సమ్ అదర్. ఇంకొంచెం టూ మచ్ అనుకోండి, బనీన్ మీద కూడా క్యాప్షన్ రాసుకుంటారు, ఐ లవ్ జీసస్ అని. బైబిల్లో ఉన్నటువంటి కొన్ని వచనాలను ఇక్కడ రాసుకుని టీషర్టు, నేను ఎప్పుడు క్రిస్టియన్ టీషర్ట్ వేసుకుంటాను బికాజ్ ఐఎమ్ వర్షిపింగ్ ద లార్డ్ జీసస్ అని. లాంటి కొన్ని పద్ధతులు మనం చేస్తూ ఉంటాం. మన ఇల్లు క్రిస్టియన్ ఇల్లు అని తెలుసుకోవడానికి ఈ గృహమునకు క్రీస్తే బోర్డు మాత్రం పెడతాము. ఇంట్లో యేసు ప్రభు బైబిల్కున్న పెద్ద స్థానం ఉన్న టీవీ మాత్రం దాని పక్కనే ఉంటుంది. చాలా పెద్ద టీవీ ఉంటుంది, పైన యేసుక్రీస్తు ఈ గృహానికి అధిపతి అని. యేసుక్రీస్తు అధిపతి అయినప్పుడు లోకపు టీవీ ఎందుకు ఉంది అక్కడ? అక్కడే ఈ ఇల్లు ఎవరికి అధిపతో ఎవరి అధికారంలో ఉందో తెలిసిపోద్ది. సరే, పక్కన పెడదాం. ఇలాంటి చాలా పరిస్థితుల్లో మనము పరీక్షించుకునేటప్పుడు దైవభక్తి యొక్క పద్ధతులు ఎలా ఉంటాయి అని బైబిల్ చెప్తుందో ఆ నాణ్యతా ప్రమాణాన్ని కూడా మనం పరీక్షించుకోవాలి. ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఒకసారి చూద్దాం. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో భక్తుడైనటువంటి పేతురు దాని గురించినటువంటి విషయాన్ని మనకు ఒక చిన్న ఉదాహరణగా మాట్లాడుతూ ఉన్నాడు. 3వ అధ్యాయము 12వ వచనం. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు దేనిని? దేవుని రాకడ యొక్క దినమును ఆసక్తితో అపేక్షించుచు త్వరపెట్టుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ కూడా ఎలా ఉండాలంట? ఎంతో జాగ్రత్తగా. అసలు నేను మిమ్మల్ని ఎవరినైనా పరిశుద్ధమైన ప్రవర్తనతో జాగ్రత్తగా ఉన్నారా అని అడిగితే మనోభావాలు దెబ్బతినిపోతాయి. అవి ఎక్కడుంటాయో, ఆ తిత్తు ఎక్కడ ఉంటుందో నాకు కూడా తెలియదు ఇప్పటికి. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన మనోభావాలు హట్ అయిపోయి రివర్స్ అయిపోతుంటారు. సరే, మనోభావాల సంగతి మనకెందుకులే, అదే రేపు పోస్ట్ మార్టం చేసేటప్పుడు ఎక్కడుందో డాక్టర్ని అడిగి కొనుక్కొని చెప్తాను. మామూలుగా భక్తి విషయంలో పరీక్షించుకుందాం రండి అని అడిగితే నా భక్తి నువ్వెలా పరీక్షిస్తావు? నాదే కదా, నీకెలాగ అర్థమవుతుంది అన్నది ప్రశ్నగా మారిపోతుంది. ఒకవేళ ఏమైనా పరీక్షించగలిగితే భార్యాభర్తలుగా, కుటుంబంలో అన్నదమ్ములుగా, కొంచెం తోడుకోడలుగా, ఇలాంటిది ఈ వార్ ఫైట్ అనకూడదేమో కానీ వార్ ఫైటే, ఈ యుద్ధ భూమి ఉండే ప్రదేశాలు ఉంటాయి చూసారా? ఇద్దరు ఆడపడుచులు, ఇద్దరు తోడుకోడళ్ళు, ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు అక్కచెల్లెళ్ళు, ఇద్దరు భార్యాభర్తలు, వాళ్ళ మధ్యలో ఎప్పుడు ఎలా ఉంటుందంటే బయటికి ప్రైజ్లాడు దిన అన్నట్టే ఉంటుంది. భక్తి దగ్గరికి వచ్చేటోడికి మాత్రం సవాలా నీదే నాదే అన్నట్టు ఉంటుంది. ఈ వార్ఫుడ్ ప్లేసెస్లో ఎక్కడైతే ఉంటాయో, ఈ యుద్ధాన్ని జరిగే ప్రదేశాల్లాగా ఉండే సందర్భాల్లో ప్రతి సందర్భాలు ఏమవుతుందంటే నాకేమీ అవసరం లేదు, నీకే అవసరం అన్నట్టు ఉంటుంది భక్తి. అందుకే నువ్వు చర్చికి వెళ్తావురా, అందుకే నువ్వు బైబిల్ చదువుతావి, అందుకే నువ్వు పాస్టర్ గారి వెనకట్ల సువార్త అంటావు. నాకు ఎక్కడుందంట? లోపల ఉంది. నా భక్తి నీకేం తెలుసు? ఏమండి, ప్రార్థన అంటే చేసుకో, నీకు అవసరం లేదా? నేను రోజు ప్రేయర్లోనే మునిగి తేలుతున్నాను. మనకు కనపడదు కానీ అనుకోవాలి. అనుకునేటప్పుడే భక్తి యొక్క పరీక్ష దగ్గరికి వచ్చేటప్పటికి జాగ్రత్తగా చూసుకో అని అంటే జాగ్రత్తగా కనపరుచుకోని కాదు, నాకు అక్కర్లేదు కాదు, నీకు ఉండాలని కాదు. ఈ ప్రాబ్లం మాత్రం ఏ ఇంట్లో ఉండదో చెప్పండి. నిజంగా భక్తి చేసే ఏ ఇంట్లోనైనా ఈ పోరాటమే ఉంటుంది. పొద్దున్న లెగిస్తే ఫోన్ చచ్చిపోతాడు. బైబిల్ చదవమంటే చదవడం, నేను చదివాను లేదు నీకు తెలుసా? ఎంతకే నువ్వు చదివావలేదో నీకు తెలుసా? అలాగే ఎవడు అడుక్కునేవాడు ఉండడు కాబట్టి అలా డైలాగ్ వేసేసి నా భక్తి గురించి నువ్వు ప్రశ్నిస్తావా? దేన్నైనా ప్రశ్నించు, కిక్కురుమన్. భక్తి గురించి వేస్తే మాత్రం సోలాలు కదిలిపోతాయి, ఎక్కడి నుంచో అనిపిస్తూ ఉంటుంది. ఆ శోధన జాగ్రత్తగా పరీక్షించుకోమని బైబిలే చెప్పింది, నేను చెప్పలా. కాబట్టి ఏంటి నీ భక్తిని జాగ్రత్తగా పరీక్షించుకోవాలో ఒకసారి ఆలోచిద్దాం. నేను మీకు ఇక్కడ దైవభక్తికి సంబంధించిన విశ్వాసము విషయంలో భక్తి అనగానే చాలామంది ఏమనుకుంటారంటే
మన విశ్వాసాన్ని జాగ్రత్తగా దేవుని మీద ఉంచుకొని వాక్యాన్ని నమ్మి ప్రార్థనా జీవితం కలిగి మనకి ఏదైనా కావాలంటే దానిని దేవుని ద్వారా కొనసాగించుకొనుట, లేక జరిగించుకొనుట, లేక దేవుడిది చేశాడని సాక్ష్యం ఇచ్చుట భక్తి. మనకు సోకాల్డ్ ఈరోజు 23కు ఉండేటువంటి భక్తి ఎలా ఉంటుందంటే, మేము చర్చికి వెళ్తాం, మేము అయ్యగారికి కానుకిస్తాం, మా అయ్యగారు తల మీద చేయి పెడతారు, లేదా బుర్ర మీద చేయి పెడతారు, లేదా నుదుటి మీద చేయి పెట్టి తోస్తాడు, టచ్ అంటాడు, మాకు కోరుకున్నవన్నీ మాకు జరిగిపోతాయి, దేవుడు మాకు ఇది చేశాడు, సాక్ష్యం. ఓకే, అయ్యగారు ప్రార్థన, దేవుడు మాకు చేశాడు. ఎక్కడో చోటు సాక్ష్యం ఏంటంటే, మాకు మా భక్తికి తగిన ప్రతిఫలము క్రియారూపకంగా కానీ, ఫలరూపకంగా కానీ, బహుమతి రూపకంగా కానీ, సమాధాన రూపకంగా కానీ, వీ గట్ సంథింగ్, మాకేదో దొరికింది, వచ్చింది, కాబట్టి మా భక్తి శ్రేష్టమైనది, మా భక్తి సంఘము ఉత్తమమైనది, మా భక్తిని నడిపించిన నాయకుడు దైవాంశ సంభూతుడు. ఇలాంటి ఉచ్చులో మనం చిక్కుకున్నాం. అక్కడ మన భక్తి జాగ్రత్తగా పరీక్షించుకోవాలనే విషయం, దైవభక్తికి తగిన క్రమము, నిర్ణయము, ఫలము ఎలా ఉంటుందో అన్నది మనకి బైబిల్ చెప్తున్న లేఖనాలు సరిగ్గా చూడలేకపోతున్నాం. ఈ భక్తి ఎలా ఉంటుందో మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒకసారి అపోస్తుల కార్యాల గ్రంథం తీయండి, కొన్ని 4 రిఫరెన్స్లు చదువుతాను. 13:50, యాక్ట్స్ 13:50. ప్రభువు వాక్యము ఆ ప్రదేశమందంతటా వ్యాపించెను, కానీ యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను భక్తి మర్యాద కలిగినటువంటి స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు బర్నబాకును హింస కలుగచేసి. ఎవరి వల్ల హింస కలిగింది? యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళకి ఎవరి వల్ల హింస కలిగింది? మళ్ళీ చదువు. యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి. అంటే ఎవరు రేపారు? ఎవరు రేగారు? భక్తి మర్యాద కలిగిన స్త్రీలే లేచారు. యేసు ప్రభు నమ్ముకున్న ఒక వర్గాన్ని రెచ్చగొట్టి, పాడు చేసి, కంపు చేసి, చెడ్డ చేసి, వాళ్ళని చంపాలనుకునేటువంటి, తరమాలనుకునేటువంటి ఒక బల ప్రయోగం ఎవరి వల్ల మొట్టమొదటి సాధ్యమైంది? భక్తి కలిగిన వాళ్ళ వల్లే జరిగింది. భక్తి మరియు మర్యాద కలిగిన స్త్రీలు వాళ్ళు ఏమి రోడ్డు మీద, బజార్ మీద కేకలు వేసి అరిచేవాళ్ళు పనికిమాలినోడు కాదు. వీళ్ళు భక్తి రెస్పెక్ట్ఫుల్ పీపుల్. భక్తి బాగా తెలుసు వీళ్ళకి. మర్యాదగా బ్రతకడం, మర్యాదగా జీవించడం, మర్యాదగా ప్రార్థించడం, ఈ క్రమాలు కూడా వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళ వలనే గలిబిలి రేగి మొట్టమొదట ఒక గందరగోళం అనేది అపోస్తుల కార్యాల్లో మనం చూస్తున్నాం. సంఘము విస్తరించుట, ప్రారంభించుట, పనిచేస్తున్న సందర్భాల్లో మొట్టమొదట విధ్వంసానికి కారణం ఎవరు అనంటే భక్తి మర్యాద కలిగిన స్త్రీలు, పట్టణంలో కొంతమంది ప్రముఖులు. భక్తి మర్యాద అనంటే యూదులకు సంబంధించిన ఈ పుస్తకాన్ని మనం చదువుతున్నప్పుడు భక్తి మర్యాదలు, హైందవ భక్తి మర్యాదలు, ముస్లిం భక్తి మర్యాదలు, లేకపోతే గురునానక్ భక్తి మర్యాదలు రాస్తారా? ఏ భక్తి మర్యాద వీళ్ళు? ఇజ్రాయేలు దేవుడికి గురించి చెప్పుకునేటువంటి భక్తి మర్యాదలే. పాత నిబంధన గ్రంథ శాస్త్ర పద్ధతిలో ఉన్నటువంటి ఆ పద్ధతిని వాళ్ళు ఫాలో అవుతున్నటువంటి మర్యాద కలిగిన స్త్రీలు. 8వ అధ్యాయం 2వ వచనం, యాక్ట్స్ 8:2. భక్తిగల మనుషులు స్టెఫనును సమాధి చేసి అతని గూర్చి బహుగా ప్రలాపించిరి. వీళ్ళు ఎంత భక్తి పరులు అంటే సమాధి కార్యక్రమాల్లో చాలా యాక్టివ్గా ఉంటారు. స్టెఫన్ చచ్చిపోయడం చాలా బాధపడుతున్నారు, మరి దుఃఖపడ్డారు, మరి ప్రలాపించారంట. చాలా భక్తి కలిగినటువంటి మనుషులు ఆ కాలంలో యెరూషలేములో సంఘం మీద గొప్ప హింస పడుతున్నప్పుడు చాలా మంది ఉన్నారు అనే విషయం మనకి ఇక్కడ స్టెఫన్ గారిని చంపినప్పుడు మనకు అర్థమవుతా ఉంది. ఓకే, స్టెఫన్ని చంపుతునేటప్పుడు అడ్డుకున్నారా వీళ్ళు? సమాధి చేసి వచ్చి ఏడుతున్నారా? మణిపూర్ గురించి ఇప్పుడు ఫేస్బుక్లో ఏడుతున్నట్టే ఉంది. ఎవడు వెళ్ళి అక్కడ నిలబడలేదు, ఎవడు ఏది చేయలేదు. ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు చేయలేదు? మోడీ ఎందుకు 3 నిమిషాలు మాట్లాడాడు? అది 3 నిమిషాలు 16 నిమిషాలు 16 సెకండ్లు ఎందుకు ఇలా మాట్లాడాడు? ఏంటో ప్రశ్నలు వేసుకుంటున్నాం. సో ఇలాగే ఉంటుంది. జరిగిపోయిన తర్వాత చేసినటువంటి ఏడుపులు మరి భక్తి కలిగిన వాళ్ళు వీళ్ళందరూ కాదంటానికి లేదంటే, ఎందుకంటే పాచిపెట్టడానికి ఎవడో ఉండాలి కదా, ఉన్నాడు. సరే, 17:4, 17:4. వారిలో కొందరును, యాక్ట్ 17:4, భక్తిపరులకు గ్రీసు దేశస్థులలో చాలా మందియు ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకొనిరి. ఇక్కడ యూదుల సమాజ మందిరం దగ్గర జరిగిన సంఘటన బట్టి వారిలో కొందరును భక్తిపరులకు గ్రీసు దేశస్థులలో చాలా మంది ఘనత గల స్త్రీలు అనేక మంది ఒప్పుకొని పౌలు శీలతో కలుసుకొని వాళ్ళు దేవుని యొక్క రక్షణ సువార్తని అంగీకరించారు. భక్తి కలిగినటువంటి వారు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఎప్పుడు ఉంటారంటానికి అపోస్తుల కార్యాల గ్రంథంలో జరిగిన సంఘటనలు మీకు చూపిస్తున్నాను. ఇంకో సంఘటన చూడండి, 18:7. అపోస్తుల కార్యాల గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనంలో, అక్కడ నుండి వెళ్లి దేవుని యందు భక్తి గల తీతియు యూస్తు అను ఒకని ఇంటికి వచ్చెను. అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకొని ఉండెను. వీళ్ళు ఎంత గొప్పగా దగ్గరగా ఉన్నారంటే డైరెక్ట్గా ఒక స్టేట్మెంట్ అపోస్తులు ఈ రాస్తున్నటువంటి వ్యక్తి
డిస్క్రైబ్ చేస్తున్నటువంటి పద్ధతి మీరు చూసినట్లయితే దేవుని యందు భక్తి గల తీతు అండ్ యూస్తు. తీతికి అలాగే యూస్ట్కి ఇస్తున్నటువంటి ఆ ప్రిఫిక్స్ ఆఫ్ డెఫినేషన్ ఏంటి? దేవుని యందు వాళ్ళు ఎలా ఉన్నారంట? భక్తి కలిగి ఉన్నారు. ఇప్పుడు నేను ఆరిలోవ చుట్టుపక్కల ప్రాంతాల్లో సంఘాలు, కుటుంబాలు చాలామంది ఉన్నారు క్రైస్తవులు. మీకు తెలిసిన విశాఖపట్నం మొత్తంలో ఉన్న సంఘాల కంటే ఆరిలోవలో ఉన్న సంఘాలు ఎక్కువ. ఆరిలోవలో ఉన్న సేవకులు, సంఘాలు చాలా ఎక్కువ. మరి 4 ఏళ్ళకు ఒక చర్చ్ గురించి మీరేం ఆశ్చర్యపోక్కర్లేదు. కాదు, అందరూ క్రైస్తవులే అనుకుని కూడా అనుకోవద్దు. ఇప్పుడు నేను అక్కడికి వచ్చి ఇక్కడ భక్తిపరులైన క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు అని అడిగితే ఎవరి గురించి చెప్పగలరు? ఇలా చెప్పగలరా? సమాజ మందిరానికి పక్కనే ఉన్న భక్తిగలుడైనటువంటి తీతికు అలాగే యూస్తు అనేటువంటి 2 ఉన్నారు. వాళ్ళు చర్చ్ పక్కన వాళ్ళ ఇల్లు అని చెప్పేశారు. మీ ఇంటి గురించి మీరు చెప్పుకునేటప్పుడు చర్చ్ పక్కన మా ఇల్లు అని చెప్తారా? భక్తిపరుడైన పలానా వ్యక్తి చర్చ్ పక్కన ఉంటాడని సమాజంలో చెప్పుకుంటారా? మీ అడ్రస్ గురించి చెప్పాల్సి వస్తే ఏం కోట్ చేయొచ్చు? ఎంవిపి కాలనీ పెద్ద కాలనీ. ఎంవిపి కాలనీ మొత్తంలోనూ చర్చిలు కొన్ని ఉన్నాయి. భక్తిపరులైన వారు ఎంతమంది ఉన్నారు ఎంవిపి కాలనీలో అంటే మేమందరం క్రిస్టియన్స్ అని పొలమని ఏదో ఈస్టర్కి ర్యాలీ వెళ్ళినట్టు పరిగెత్తొద్దు. ఎంతమంది భక్తిపరుల గురించి మీరు డిఫైన్ చేస్తారు? సరే, మీరు కాలనీ గురించి ఎందుకు మాట్లాడతారు పాస్టర్ గారు? మా చర్చ్ గురించి అడగండి అనండి. మరి మీ చర్చ్ గురించి అడుగుతారు. మీ చర్చిలో భక్తిపరులైన స్త్రీ